హలో ఎవ్రీబడి, చూడండి లేడీసే కాదు, ఆయనకి హెల్త్ బాగాలేదు, షివరింగ్ ఉంది. చెనిక్కాయలు తీసుకొని వచ్చి పాపము అమ్ముతాన్నాడు. చాలా బాధ వేస్తుంది అసలు చెప్పాలంటే. కాదయ్యా, ఏం పేరు నీ పేరు? ఎందుకు భయపడతా, ఎందుకు అదురుతాను అడిగి? ఉండు ఉండు, ఇదన్నీ అమ్మడానికి నా పెట్టింది నువ్వు. ఇంత వండుకుతా అన్నావే, ఎవరు లేరా నీకు? చెప్పు చెప్పు, ఎవరున్నారు? ఎవరున్నారు నీకు? అదే చెప్పు, ఎవరున్నారు నీకు? చెప్పు. కొడుకులు ఉన్నారా? కొడుకులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇది వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు నమ్మితే అవుతుందా? ఇప్పుడు ఇంత నువ్వు నిలబడలేకున్నావు చూడమ్మా, ఈయన ఇంత నిలబడలేకున్నాడు. నీకు బంధువా? బంధువు ఏమవుతాడు? నీకేమవుతాడు ఆయన? నీ యజమానా? ఓ మై గాడ్, మంచి కాదమ్మా, ఇంత వణుకుతాడు ఆయన. సైకిల్లో చెనిక్కాయలు పెట్టుకొని అమ్మలేని స్థితిలో ఉన్నాడు. పిల్లలు లేరా మీకు? మరి మరి ఎక్కడ వాళ్ళు? పక్కన మిమ్మల్ని చూసుకోరా? చూసుకుంటారా? రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆయన పరిస్థితి చూడు. ఎట్లా చూడు పాపం. ఎంత సేరు? కల్పన రండి, తాయ నువ్వు కూడా రా. 2.5 ఎంత? 2 సేర్ ఎంత? 2.5 షేర్లు అంటే 2 షేర్లు ఆపు 100. డబ్బులు ఎంత అన్న? 100 రూపాయలా? దీంతో 2.5 100 రూపాయలా? ఓహోహో, సరే నాకు కూడా ఇవ్వు. నాకు ఒక 100 రూపాయలకి ఇవ్వు. కల్పన మీరు కూడా ఒక 100 రూపాయలు తీసుకోండి. రండి రండి, తీసుకోమంటే తీసుకోవాలా? రండి, నేను ఆఫ్ చేయండి, ఇది తీసుకోండి. ఇట్లా వాళ్ళ దగ్గర కొనాలండి. ఇద్దరు బాగా కొలత తక్కువ, ఎక్కువ ఏది నాకు అవసరం లేదు. మీరు తీసుకోండి. కల్పన నాకు కూడా 100 రూపాయలకి ఇవ్వండి. నువ్వు తీసుకున్నావా? నువ్వు కూడా తీసుకోవా? యోగేష్ నువ్వు తీసుకున్నావా? ఎన్ని? ఓకే, 100 రూపీస్కి ఇవ్వు. చూడు, ఇట్లా వాళ్ళ దగ్గర, హలో మై వ్యూయర్స్, ఇట్లా వాళ్ళ దగ్గర తీసుకోవాలండి. ఏమి పెద్ద అమౌంట్ కాదు. హాస్పిటల్లో పడిపోతే ఏమయ్యా 10,000 పెట్టేస్తారు. 100 రూపాయలు కాయలకి రేట్లు తగ్గించి 50 రూపాయలకి అన్నీ అడుగుతారు. కాబట్టి ఇట్లా వాళ్ళ దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. పాపం మీరు తిండి కోసం కదా. మీరు దేనికోసం చెప్పండి? ఈ డబ్బు అవసరాల కోసమే కదా. దేనికోసమ్మా? భోజనాలకే కదా. బిల్డింగ్లు కట్టాలి, ఇది అది కాదు కదా. ఇప్పుడు యోగేష్ నువ్వు తీసుకున్నావా? నా తరఫున తీసుకున్నావా? నాకు కూడా 100 రూపాయలకి ఇచ్చాడా? ఓకే 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 ఓకే, అమౌంట్ ఇచ్చేస్తాను. ఓకే చాలే, ఇచ్చినామంటలే. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇంత నిలబడలేని పరిస్థితిలో ఈ సైకిల్ చూడండి ఒకసారి ఎలా ఉందో. పాపం సైకిల్ చూడండి. ఈ విధంగా సైకిళ్ళు, ఈ చెనిక్కాయలు, ఈయన షివరింగ్ బాడీ, ఈమె సపోర్టు వైఫ్ హస్బెండ్కి సపోర్ట్గా ఈమె కూడా బిజినెస్ చేస్తున్నారు. ఏం వస్తుందండి ఈ కాయల్లో చెప్పండి? ఏమి లక్షలు వచ్చేస్తాయి, ఏం వేలు వచ్చేస్తాయి? ఏమీ లేదు. కాబట్టి నా ఒక విన్నపం ఏమంటే, ఇట్లా వాళ్ళ దగ్గర 100 రూపాయలు కాదు, 200 కాదు, 500కి తీసుకొని మనము తిన్నా లేకపోయినా వేరే వాళ్ళకి ఇచ్చిన, బంధువులకి ఇచ్చినా కూడా అయిపోతాయి. కాబట్టి వీళ్ళకి ఒక 500 అనేది వస్తుంది. కరెక్టయ్యా? కరెక్టేనా? నచ్చిందా నేను చెప్పిన మాట నీకు? నువ్వేమంటావు? నువ్వేమంటావమ్మా? అంతే కదా, తీసుకోవాలి కదా. మీలాంటి వాళ్ళ దగ్గర రేట్లు తగ్గిస్తారు కదా వచ్చి. ఏమంటారు చెప్పు, కరెక్ట్గా చెప్పి. ఇటు తిరుగు. బెంగళూరులో 50కి ఇస్తారంటారా? ఇప్పుడు తప్పు కదా, బాధపడతాం కదా మనము. ఓకే అమ్మా, సరే. నేను ఎంత అయింది ఇప్పుడు? ఇది 300.
300 అయిందా? నువ్వు తీసుకున్నావా నా తరఫున? నువ్వు తీసుకున్నావా? 2 ప్యాకెట్లు తీసుకున్నావు. కల్పన మీరు తీసుకున్నారా? మీరు ఒకటి. నా ప్యాకెట్ ఎక్కడ? లోపల పెట్టా బండిలో. ఓకే సరే, నేను ఎక్కువగానే ఇస్తాను అమౌంట్, సరేనా? మీ ఇద్దరి కోసం. చెప్పండి అందరికీ బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్.